హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జీఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా నేను లాస్ట్ ఏపీ పోలీస్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి పేపర్స్ అన్ని బైండింగ్ చూపించడం జరిగింది. సో వాటిలో భాగంగా ఈరోజు 2016 ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ 1 అన్నది ఎలా వచ్చింది, తర్వాత ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, ఎక్కడి నుంచి ఎలాంటి చాప్టర్స్ అన్నది ఇవ్వడం జరిగింది అని వాటిలో భాగంగా డిస్కస్ చేయడం జరుగుద్ది. అసలు మ్యాథ్స్ 2016లో ఎలాంటి క్వశ్చన్ పేపర్ అడగడం జరిగింది, తర్వాత వాటికి సంబంధించి ఏంటి అని చెప్పి నేను డిస్కస్ చేస్తానన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్, నేను ఈరోజు 2023 ప్రిలిమ్స్ ప్రీవియస్ ఇయర్ మొన్న జరిగిన ఎగ్జామ్స్ ఎస్ఐ సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అడిగాడో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఈ పేపర్ని 2016 పేపర్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది నెక్స్ట్ వీడియోలో. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఏపీ పోలీస్ ఎస్ఐ 2023 ఫిబ్రవరి 19 జరిగిన ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్ చూడండి ఫ్రెండ్స్. ఓవరాల్గా క్వశ్చన్ పేపరు ఈ బుక్లెట్ కోడ్ వచ్చేసి A2, తర్వాత అది సీరియల్ నెంబర్ 35553. చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్స్లో నేను ఈరోజు ఏ వెయిటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యూర్ మ్యాథ్స్ ఉంటాయి, ఈ ప్యూర్ మ్యాథ్స్ అన్నది ఎవరు ఫస్ట్లో చేయొద్దండి. ఈ ప్యూర్ మ్యాథ్స్ అన్నవి ఫస్ట్లో చేయకండి. ఎందుకంటే ఇవి ఎవరైతే ఫుల్ హార్డ్ ప్రాక్టీస్ చేసింటారో వాళ్ళు మాత్రమే చేయడానికి స్కోప్ ఉంటుంది తప్ప నార్మల్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేయడానికి స్కోప్ ఉండదు. తర్వాత కొంతమంది ఈ నిష్పత్తులు ఉంటాయి, ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసింటారు, ఇవి ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇవి చేయొచ్చు. తర్వాత ఈ 14 క్వశ్చన్ కానీ 15 క్వశ్చన్ కానీ 16th క్వశ్చన్ కానీ ఇది సంబంధించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిష్పత్తులు సంబంధించి ఈ 3 క్వశ్చన్స్ ఫ్రేమింగ్. తర్వాత వచ్చేసి 17 వచ్చేసి ఇఫ్ x is 670 less than 70% of 770/70 then x is అంటే ఇది పర్సెంటేజ్ సంబంధించి క్వశ్చన్. తర్వాత 18 వచ్చేసి యావరేజెస్ అంటే పర్సెంటేజ్ సంబంధించి ఈ 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. తర్వాత 19th క్వశ్చన్ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ తర్వాత డిస్కౌంట్ సంబంధించి మీరు ఏ పేపర్ ప్రిపేర్ అయిపోయినా మ్యాండేటరీగా 3-4 మార్క్స్ అన్నది రావడం జరుగుతుంది. తర్వాత ఇవి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. ఫస్ట్ ఈ 3 క్వశ్చన్స్ టైమ్ అండ్ వర్క్, తర్వాత ఇవి టైమ్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ 30 నుంచి ఈ మొత్తం 31, 32 వరకు టైమ్ అండ్ డిస్టెన్స్. తర్వాత 34 క్వశ్చన్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, 33, 34, 35 సింపుల్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్. తర్వాత వచ్చేసి 36 క్వశ్చన్ అనేది ఒకసారి గమనించినట్లయితే 4.5 నిష్పత్తిలో గల మునకాలు A మరియు B ఒక పార్ట్నర్షిప్ ఇది. తర్వాత 36, 37, 38 పార్ట్నర్షిప్. తర్వాత 39 ప్యూర్ మ్యాథ్స్, 40 నార్మల్, తర్వాత 42 ఇక్కడి వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 90 క్వశ్చన్స్ వరకు మ్యాథ్స్ రావడం జరుగుతుంది. 90 క్వశ్చన్స్ తర్వాత ఇది రీజనింగ్ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు ఇది ప్రిలిమ్స్ కాబట్టి 50 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఆ సైడ్ ఉంటుంది. తర్వాత 50, ఆ తర్వాత 45, 46 నుంచి టోటల్ ఇవన్నీ కోడింగ్ అండ్ డీకోడింగ్, టైమ్ అండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్లో అయితే ప్రాబబిలిటీ, ఇక్కడైతే కోడింగ్ అండ్ డీకోడింగ్, డైరెక్షన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, ఇలా మొత్తం 45 నుంచి 100 క్వశ్చన్స్ వరకు రీజనింగ్ అన్నది ప్రిలిమ్స్లో ఉండడం జరుగుతుంది. ఇది వాటికి సంబంధించి కీ. ఈ 2023 ఎస్ఐ పేపర్ 1 మ్యాథ్స్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.